ఫ్రెండ్స్, ఈ భూమి మీద ఎంత మంది అయితే ఉన్నారో, లైక్ ముందు నేను మీకు ఇది చెప్తాను. మన వరల్డ్ పాపులేషన్ వచ్చేసి 8 బిలియన్ పీపుల్ ఉంటారు, అంటే దాదాపు 800 కోట్లు. సో ఇది అందరికి తెలిసే ఉంటుంది. కానీ ఒకవేళ ఈ భూమి మీద ఉన్న జనాలందరినీ షోల్డర్ టు షోల్డర్ జాయిన్ చేసి నిలబెడితే అప్పుడు ఎంత పొడుగు ఉంటుంది అంటే 8 బిలియన్ పీపుల్ ని ఒకే చోటులో నిలబెడితే ఆ స్థలం ఎంత పెద్దగా ఉంటుంది. ఇది తెలిసి ఉండదు, నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఫ్రెండ్స్, భూమి మీద ఉన్న జనాలందరినీ షోల్డర్ టు షోల్డర్ ఆ నుంచి నిలబడితే ఆ పొడవు వచ్చేసి 82 కిలోమీటర్లు అండ్ వెడల్పు వచ్చేసి 29 కిలోమీటర్లు. ఓ మై గాడ్, రియల్లీ ఇట్స్ వెరీ స్టర్నింగ్. ఇది యూట్యూబ్ ఛానల్ లోని ఒక వీడియో ఎవరైతే ఒక ప్రాస్పెక్టివ్ తీశారు, ఒకవేళ మనుషులు ఒక చోటులో నిలబడితే ఎంత సైజు ఉంటుందో అని. సో ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని చెప్పబోతున్నాను. అందుకోసం వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా వీడియోని ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఫ్రెండ్స్, డొరాంగల్ వేగస్ అనే ఒక సీరియల్ కిల్లర్ ఉన్నాడు. ఎవరైతే వెనిజులాలో ఉన్న ఒక హోమ్లెస్ పర్సన్ 1999లో అరెస్ట్ అవ్వక ముందు అతను దాదాపు 11 మందిని చంపేశాడు అండ్ వాళ్ళని వండి తిన్నాడు. అరెస్ట్ అయిన తర్వాత అతను టీవీలో ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. అందులో అతను తనకి మనిషిలో ఎలాంటి పార్ట్స్ అంటే ఇష్టమో క్లియర్ గా చెప్పాడు. కానీ అతను వృద్ధులను తినడు, ఎందుకంటే వాళ్ళ మాంసం అనేది గట్టిగా ఉంటుందని వాడు చెప్తున్నాడు. అండ్ ఆల్సో తనకి డిసీజ్ వచ్చే ఛాన్స్ కూడా ఉందంట, ఎందుకంటే వృద్ధులలో ఎక్కువగా డిసీజెస్ ఉంటాయి. అండ్ అమ్మాయిల్ని అండ్ పిల్లల్ని కూడా తినేవాడు కాదు, ఎందుకంటే అతని ఉద్దేశంలో వాళ్ళు పవిత్రమైన వాళ్ళని. ఇంకా మిగిలింది ఎవరు? మనమే. అండ్ ఆల్సో అతను ఫ్యాట్ ఉన్న పీపుల్ ని కూడా తన మెన్యూలో యాడ్ చేసుకోడు. ఇక్కడ ఏమన్నా వీడు రెస్టారెంట్ తెరిచారా ఏంటి, సెలెక్ట్ చేసుకుని తింటున్నాడు. తన రెస్టారెంట్ విషయం పక్కన పెట్టండి, అతనికి తన కొలెస్ట్రాల్ భయం కూడా ఉంది. చూడండి ఎంత హెల్త్ కాన్షియస్ అవ్వాడు. అండ్ ఆల్సో అతను హ్యూమన్ మీట్ తో పాటు చాలా యానిమల్స్ యొక్క మీట్ కూడా తిన్నాడంట. సో వీడు ఒక నెంబర్ 1 సైకో గైస్. ఫ్యాక్ట్ నెంబర్ 8. లద్దాఖ్ అనేది ఒక చాలా అందమైన ప్రదేశం మరియు హిమాలయ మౌంటైన్స్ మధ్యలో ఉంది. కానీ మీకు తెలుసా, లద్దాఖ్ లో 2 థింగ్స్ ఉన్నాయి. అవి ఈ ప్రపంచంలోనే చాలా ఎత్తైన స్థలంలో కట్టబడ్డాయి. అవేంటివి ఇప్పుడు నేను మీకు చెప్తాను. లద్దాఖ్ యొక్క బెయిలీ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ ఈ ప్రపంచంలోనే అతి ఎత్తైన ప్రాంతంలో కట్టబడిన బ్రిడ్జ్. దేన్నైతే ఇండియన్ ఆర్మీ తయారు చేసింది. ఏదైతే సీ లెవెల్ నుంచి 560 మీటర్ల పైన ఉంటుంది. రెండవది వచ్చేసి లద్దాఖ్ యొక్క పాగోంగ్ లేక్. ఇది ఇలాంటి ఒక సాల్టీ లేక్, ఏదైతే ప్రపంచంలో ఉన్న అన్ని లేక్స్ కంటే చాలా ఎత్తైన ప్రాంతంలో ఉంది. దేన్నైతే మీరు 3 Idiots మూవీ ఎండింగ్ లో చూశారు. సో ఇవి లద్దాఖ్ లో ఉన్న స్పెషాలిటీస్. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఈ మధ్య మనం టీవీ న్యూసెస్ లో, ఇంటర్నెట్ లో వింటూ ఉన్నాం, ప్రైవేట్ ప్లేసెస్ లో ఎవరో సీసీ కెమెరాస్ పెడుతున్నారని. సో వీటి నుంచి మనం తప్పించుకోవడానికి ఒక మార్గం ఉంది. సో ఎప్పుడైతే మనం ఒక ప్రైవేట్ ప్లేస్ లో ఉంటామో, మనం మన చేతిలో ఉన్న మొబైల్ ని తీసి హిడెన్ కెమెరా డిటెక్టర్ లేదా గ్లింట్ ఫైండర్ ఆండ్రాయిడ్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఎప్పుడైతే మీరు ఆ యాప్ కెమెరాతో స్కాన్ చేస్తారో ఆ రూమ్ మొత్తం, అప్పుడు మీకు అక్కడ ఏదైనా సీక్రెట్ కెమెరా ఉంటే తెలిసిపోతుంది ఇలా. ఎందుకంటే సీసీ కెమెరా నుంచి వచ్చే లైట్స్ ని ఈ కెమెరా గుర్తిస్తుంది. సో అది మనకి చాలా యూస్ఫుల్. ఫ్యాక్ట్ నెంబర్ 6. మీరు ఇక్కడ ఏదైతే పిక్చర్ చూస్తున్నారో దాన్ని చాలా పై నుంచి డ్యూరింగ్ సన్సెట్ టైమ్ లో ఫోటో క్లిక్ చేశారు. ఇప్పుడు ఈ ఫోటోలో ఉన్న ఇల్యూజన్ ఏంటో చెప్పనా? మీ అందరికి ఇక్కడ క్యామిల్ యొక్క టాప్ టు బాటమ్ వ్యూ లైక్ లెగ్స్, హెడ్ మొత్తం కనబడుతుంది కదా. కానీ ఫ్రెండ్స్, అసలు మీరు చూస్తున్నది క్యామిల్ యొక్క షాడోని. అసలైన క్యామిల్స్ మీకు చిన్న గీతలాగా కనబడుతున్నాయి చూడండి. సో వాటి పై నుంచి ఫోటో తీశారు అండ్ సన్సెట్ అనేది ఇలా ఉంది. అందుకనే నీడ్ అనేది ఇక్కడ పడింది, చాలా పొడవైన నీడ్ అది. అందుకనే మనం ఆ నీడని క్యామిల్ అనుకుంటాం. అసలు క్యామిల్స్ చూసారు కదా, ఒక గీతలాగే ఉన్నాయి. ఎవరైతే ఫస్ట్ టైం ఈ ఫోటోని చూస్తారో క్యామిల్స్ అన్ని క్లియర్ గా కనబడుతున్నట్టు కనబడతాయి. అసలు క్యామిల్స్ అక్కడ క్లియర్ గా కనబడట్లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 5. బండి అల్లు అర్జున్ గారి గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది. ఎవరినైతే సౌత్ ఇండియన్ స్టైలిష్ స్టార్ కాదు, ఐకాన్ స్టార్ అంటారు. సో హీరో అల్లు అర్జున్ గారిది ఒక సీక్రెట్ బయటకు వచ్చింది. అది వచ్చేసి తన ఫేవరెట్ నెంబర్. ఫ్రెండ్స్, అల్లు అర్జున్ యొక్క ఫేవరెట్ నెంబర్ వచ్చేసి 666. ఇది మామూలు నెంబర్ కాదు, దీన్ని డెవిల్స్ నెంబర్ అని అంటారు. ఇది అల్లు అర్జున్ గారి యొక్క ఫేవరెట్ నెంబర్ ఎందుకంటే దీని వెనకాల ఉన్న రీజన్, ఆయన మొబైల్ నెంబర్ అనేది లాస్ట్ 3 digits 666 తోనే ఎండ్ అవుతుంది. అండ్ తన బండి నెంబర్ ప్లేట్ లో కూడా 666 ఉంటుంది. 2017 లో అల్లు అర్జున్ గారు ఒక మెర్సిడీస్ కొన్నారు, దాని నెంబర్ కూడా 666. సో ఆ నెంబర్ ప్లేట్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అల్లు అర్జున్ గారు చెప్పారు 666. చాలా మంది దీన్ని గోస్ట్ నెంబర్ గా అనుకుంటారు, కానీ నా ఉద్దేశంలో అది నా స్టైల్. సో అప్పుడు అందరికి తెలిసింది ఈ 666 అల్లు అర్జున్ గారి ఫేవరెట్ నెంబర్ అని. ఫ్యాక్ట్ నెంబర్ 4.
ఫ్రెండ్స్, మనం మన డైలీ లైఫ్ లో చాలా యూజ్ చేస్తూ ఉంటాం. అందులో కొన్ని ఏ దేశంలో తయారవుతాయో చెప్తాను. మొదటిది వచ్చేసి మ్యాగీ. అప్రాక్సిమేట్లీ డైలీ 2 కోట్ల మంది దీన్ని కొంటారు. అంటే ఈ ఫ్యాక్ట్ చెప్పే లోపలే 2000 మ్యాగీలు అమ్ముడిపోయాయి. చాలా మంది దీన్ని ఇండియన్ బ్రాండ్ అని అనుకుంటారు, కానీ ఇది ఇండియన్ బ్రాండ్ కాదు ఫ్రెండ్స్. దీన్ని స్విట్జర్లాండ్, రెనాల్డ్, స్పెయిన్ తయారు చేస్తుంది. అండ్ ఆల్సో బిస్లరీ వాటర్ ని తయారు చేసేది కూడా మన ఇండియా కాదు, ఇది ఒక హాంకాంగ్ కంపెనీ. ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 బ్రాండ్స్ ని చాలా మంది మన ఇండియన్ బ్రాండ్స్ అని అనుకుని ఉంటారు, బట్ అవి మన ఇండియన్ బ్రాండ్స్ కానీ కావు ఫ్రెండ్. ఇండియన్ మనం డైలీ లైఫ్ లో యూజ్ చేస్తూనే ఉన్నాం కాబట్టి అవి మనకి ఇండియన్ బ్రాండ్స్ లాగా అనిపించాయి అంతే. ఫ్యాక్ట్ నెంబర్ 3. కొరియన్ ఉమెన్స్ డైలీ తమ ఫేస్ మీద 30 సార్లు స్లాప్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు వాళ్ళకి పిచ్చేమో అని అనుకోమాకండి, దీని వెనకాల కూడా ఒక రీజన్ ఉంది. దీని వెనకాల ఉన్న రీజన్ ఏమిటంటే, ఒకవేళ మీరు డైలీ మీ ఫేస్ మీద స్లాప్ చేసుకోవడం వల్ల మీ బాడీలో బ్లడ్ ఫ్లో లెవెల్స్ అనేవి పెరుగుతాయి. అండ్ అంతేకాదు, మీరు ఎప్పుడైతే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ని ఫేస్ మీద అప్లై చేస్తారో, మీరు స్లాప్ చేసుకోవడం వల్ల ఆ ప్రోడక్ట్ లో ఉన్న న్యూట్రియంట్స్ స్కిన్ లో బాగా డీప్ గా మిక్స్ అవుతాయి. సో దాని వల్ల ఫేస్ అనేది క్లీన్ గా చాలా గ్లోగా కనబడుతుందంట. అండ్ అంతేకాదు, మీరు చూడడానికి చాలా యంగ్ గా అండ్ హెల్దీగా ఉంటారంట. సో ఈ రీజన్ వల్ల కొరియన్ లో ఉన్న మాక్సిమం ఉమెన్స్ డైలీ తమ చంపని 30 సార్లు స్లాప్ చేస్తారు. కావాలంటే మీరు కూడా ట్రై చేయొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ బాడీ ఫ్యాక్ట్ చెప్తాను. అదేంటంటే, మన బాడీలో ఉన్న టోటల్ బోన్స్ లో నుంచి మేజర్ బోన్స్ అంటే హాఫ్ ఆఫ్ ది బోన్స్ అన్ని హ్యాండ్స్, బ్రెస్ట్, ఫీట్ అండ్ యాంకిల్స్ లో ఉంటాయి. అండ్ హ్యూమన్ బాడీలో ఉన్న లార్జెస్ట్ బోన్ వచ్చేసి ఫీమర్, ఏదైతే థై దగ్గర ఉంటుంది. దీని యూజ్ వచ్చేసి మన బాడీని బ్యాలెన్స్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు మన బాడీలో ఉన్న స్మాలెస్ట్ బోన్ గురించి కూడా చెప్తాను. ఆ బాడీలో ఉన్న షార్టెస్ట్ బోన్ పేరు వచ్చేసి స్టేప్స్. ఇది మన ఇయర్ లో ఉంటుంది. అంతేకాదు, మన బాడీ ప్రతి నిమిషానికి 25 మిలియన్ సెల్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అంటే ప్రతి 15 సెకండ్స్ లో మన బాడీలో క్రియేట్ అయ్యే సెల్స్ అమెరికా యొక్క పాపులేషన్ ని దాటేస్తున్నాయి. సో ఫ్యాక్ట్ నెంబర్ 1 చెప్పే ముందు, ఎవరైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో అందరికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఎవరైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో, వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మీరు ఇలా చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి మోటివేషన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు చెప్పుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. మీరు నీళ్లతో నిండి ఉన్న బావి లేదా ఎండిపోయిన బావుల గురించి వినే ఉంటారు, కానీ మీరు ఇలాంటి బావిని చూసి ఉండరు ఎందులో నుంచి అయితే లైట్ వస్తుందో. ఎస్ ఫ్రెండ్స్, ఇలాంటి ఒక బావి పోర్చుగల్ సింతారా విలేజ్ లో ఉంది. అసలు ఈ బావిని పాతకాలంలోని వాళ్ళు విషింగ్ వెల్ గా నమ్మేవారు. అండ్ అందులో కాయిన్స్ వేస్తే తమ కోరికలు నెరవేరుతాయని ఒక మూఢనమ్మకం ఉండేది. కానీ ప్రెసెంట్ ఈ బావిలో నీళ్లు ఉండవు. జస్ట్ ఈ బావి నుంచి ఒక బ్రైట్ లైట్ వస్తుంది, అది కూడా ఎలాంటి సోర్స్ లేకుండా. ఇదే ఇందులో ఉన్న మిస్టీరియస్ థింగ్. 4 స్టేర్ల బిల్డింగ్ అంత సమానంగా ఉన్న ఈ బావి లోపలికి వెళ్లే కొద్దీ ఈ సైట్స్ లో ఉన్న మార్గం అనేది చిన్నదవుతూ ఉంటుంది. సో ఇందులో నుంచి వచ్చే కాంతిని చూడడానికి ఇక్కడికి ఎంతో మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. దీని మీద సైంటిస్టులు కూడా పరిశోధనలు చేశారు, కానీ ఇందులో నుంచి లైట్ అనేది ఎలా వస్తుందో ఇప్పటిదాకా కనుక్కోలేకపోయారు. అంత లోతైన చీకటి బావి నుంచి వెలుతురు రావడం అనేది ఇంపాసిబుల్, బట్ వస్తుంది. సో ఇందులో ఉన్న రహస్యం ఇదే. ఇప్పటికీ కూడా దీన్ని అందరూ ఒక మిస్టీరియస్ వెల్ అని భావిస్తారు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో ద్వారా ఎంతో కొంత నాలెడ్జ్ ని నేర్చుకున్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పుడు మీ జడ్జిమెంట్ టైం. ఈ 3 రూల్స్ ని ప్లీజ్ పాటించండి. మీ రెస్పాన్స్ తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్ గైస్, నేను చేస్తున్న హార్డ్ వర్క్ కి. సో ప్లీజ్ జడ్జిమెంట్ తప్పకుండా ఇవ్వండి. మళ్ళీ కలుద్దాం ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ తో. Until then, bye.